బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు సీఎం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యంత కీలకమైన సర్కులర్ను జారీ చేసింది. కేవలం రెగ్యులర్ ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ పరిధిలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి అందరికీ కూడా ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని సీఎం కఠిన ఆదేశాలు జారీ చేశారు. గతంలో వేర్వేరు తేదీల్లో జీతాలు రావడం వల్ల సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ నిర్ణయంతో చెక్ పడనుంది. జీతాలు చెల్లింపు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఏ శాఖలోనైనా 1వ తేదీన జీతాలు పడటంలో ఆలస్యమైతే ఎందుకు ఆయా శాఖల అధిపతులు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లదే పూర్తి బాధ్యత అని సర్కులర్లో కరాఖండిగా చెప్పారు. సకాలంలో బిల్లులు రికార్డ్ చేయని అధికారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల ఉద్యోగులకు ఎలాంటి సాంకేతికగా పరిపాలనా పరమైన ఇబ్బందులు లేకుండా 1వ తేదీన జీతాలు అందేలా చూసేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్కు కీలక బాధ్యతలు అప్పగించారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ప్రతి నెల జీతాల ప్రక్రియను ఆయనే స్వయంగా పర్యవేక్షించనున్నారు.